పేరు భాస్కర్ అండి, మాది మియాపూర్ టు డిపో. సార్ ఇవాళ మీ కార్మికులంతా కూడా గొంతమ్మ కోరికలు కోరట్లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తను రాష్ట్రంలో అధికారం కోసం జరిగినటువంటి వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కోరికలను ఇవాళ మేము డిమాండ్ రూపంలో పెట్టి మీరేదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో పెట్టినటువంటి డిమాండ్లను కూడా అమలు చేయండి, మమ్మల్ని విలీనం చేయండి, మాకు యూనియన్లు ఇవ్వండి, 2 పిఆర్సీలు బాగున్నాయి పిఆర్సీలు ఇవ్వండి, వీటిని మాత్రమే మేము అడుగుతున్నాం. కొత్తగా ఇవాళ మేము పెట్టింది లేదు, ప్రభుత్వాన్ని డిమాండ్ ద్వారా ఇబ్బంది పెట్టింది లేదు. మీరేదైతే మాట ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన మాటే కోరికట్లేదండి. మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో దాన్ని అమలు చేయమంటున్నాం ఇవాళ మేము. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 100% సార్. జరగకపోతే జరిగించుకునేటువంటి చరిత్ర ఆర్టీసీ కార్మికులకు ఉంది సార్. ఎలా వంచుకోవాలో తెలుసు. పెద్ద 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారే దెబ్బ దిగొచ్చి చివరికి ఆయన ఒప్పుకొని చివరికి మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మమ్మల్ని పంపించిన పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంతకంటే ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎంతో మంది మనోవేదన గురి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది మీ ఆర్టీసీ ఉద్యోగులు. సో చాలా మరణాల తర్వాత కానీ ఆయన కిందకి దిగిరాలి. మరి ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది సార్? మరణాలు జరిగిన మాట వాస్తవే, కానీ ఆయన మొత్తం ఫామ్ హౌస్ లో బండబెట్టింది మాత్రం ఆర్టీసీ కార్మికులే. దాని పర్యవసానం అట్లా ఉంటుంది సార్. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా 2019లో ఇదే రేవంత్ రెడ్డి గారు మా ప్రతి డిపో తిరిగి ఆ రోజు జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మెకు ముందుండి అదే మాట చెప్పారు. ఆయన ఆ రోజే చెప్పారు, రేపు నా ప్రభుత్వం వస్తే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మీరు కోరుకున్నటువంటి సమస్యలను తీర్చే బాధ్యత నాదని ఆ రోజు మాటిచ్చి ఇవాళ మరి మీరు ఎందుకో నిమ్మకు ఉండడం మాకేం అర్థం కావట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం, మేము వాళ్ళ కొత్త కోరికలు కోరట్లేదు. దయచేసి మమ్మల్ని ఇంకా అనచాలని చూడొద్దు. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ డిమాండ్స్ అన్ని కూడా సకాలంలో పూర్తి చేసి మాకు రావాల్సినటువంటి బకాయిలు అయితే యూనియన్ అయితే ఇతరత్ర ఏరియర్స్ అయితే అన్ని సకాలంలో చెల్లించి ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కానీ సార్ ఇక్కడ చిన్న లాజిక్, నన్ను కోసుకు తిన్న రూపాయి రాదు అన్న రేవంత్ రెడ్డి మాటలకి మీ సమ్మెకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే ఆయన దగ్గర రూపాయి లేదంటున్నాడు, ఇక్కడ 6 గ్యారెంటీలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. ఇప్పుడు మీ కోరికలు ఎలా తీరుస్తారు సార్? చిన్న లాజిక్ చెప్తాను. సరే, వాళ్ళంతా మేధావులు మనం కాదు, కానీ ఇవాళ 350 కోట్లు ఇస్తున్నామని ప్రతి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ప్రభాకర్ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తున్నారు, ఇతర మంత్రులు చెప్తున్నారు. 350 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. చిన్న లాజిక్, మీరు 350 కోట్లు మాకు ఇవ్వకండి, ప్రభుత్వంలో విలీనం చేసుకోండి, ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వండి. ఆ 350 కోట్లు మీకే మిగులుతాయి కదా. మాకేమవుతాయి సార్? 250 కోట్లు అవుతాయి కావచ్చు, ఇంకో 100 కోట్లు మీకే మిగులుతాయి. మరి ఎందుకు ఈ లాజిక్ మిస్ అవుతున్నారు? మరి ఈ ప్రభుత్వం ఎందుకు మిస్ అవుతుంది? చెప్పేటోడు ఎవరికి లేదేమో సార్. ఉంటుంది సార్. ఆర్టీసీలో ఏ మేనేజ్మెంట్ లో వాళ్ళు కూడా ఈ 350 కోట్లు ఎందుకు అని చేసే ధైర్యం అంత తెలివితేటలు ఏ ఎండి గారికి లేదు సార్. ఇప్పుడు ఆ పరిస్థితి వాళ్ళకి తెలుసు సార్. కాకపోతే వాళ్ళకున్న విషయం నేను అనుకుంటున్నాను సార్, నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ఇవాళ ఏదైతే ప్రైవేటు వ్యవస్థలతోనే ప్రైవేటు బస్సులతోనే వీళ్ళు ఏదైతే అంగీకారం చేసుకున్నారో ఆ బస్సులని డిపోలలో తీసుకొచ్చి ఆ బస్సులు నింపి మొత్తం ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది సార్. ఇవాళ యూనియన్లు ఇస్తే రేపు మేము అడ్డుకుంటామని భయంతోనే వాళ్ళు యూనియన్ ఇవ్వట్లేదు. ఇవాళ ప్రైవేటు బస్సులు వస్తే ఎవరికి ఉపయోగం సార్? ఎవరికి ఉపయోగం? ఉద్యోగాలు పోతాయి, వ్యవస్థ నాశనం అవుతుంది. రేపొద్దున ఒక 5 సంవత్సరాల కంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ బస్సులు తిరగవు. రేపొద్దున మరి వాడు ప్రైవేట్ వాడు తేకపోతే ప్రజలు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఏమిస్తావు నువ్వు? రేపు ఇది ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఇవాళ ప్రభుత్వ విధానాలన్నీ కూడా మరి ఎందుకు వ్యతిరేకంగా మా మీద ఉన్నారో తెలియదు సార్. సో ఒకేలా నిజంగా మీరు అదే అంటే ఇంకో చిన్న లాజిక్ చెప్తాను సార్. ఈ మధ్య ఏమైందంటే రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు ఎవరు మాట్లాడినా ఆర్టీసీ లాభాల్లో ఉందని చెప్తున్నారు. అర్థం కావట్లేదు. మా ఎండి గారు ఏమంటారు, మనం లాస్లో ఉన్నాం, మీరు ఏ రకంగా మనం బాగుపడతాం, మీ సలహాలు అని చెప్పేసి మా ఎండి గారు అంటారు. మరి ఎవరిని నమ్మాలి? ఇక్కడ ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ప్రభుత్వం మోసం చేస్తుందా? మా అధికారులు మోసం చేస్తున్నారా? మమ్మల్ని ఎవరు చేస్తున్నారు? మీ సమస్యలన్నీ కూడా. సో సార్, ఇదంతా కూడా మా వల్ల లాస్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఉన్నటువంటి వ్యవస్థల్లో 8 నుండి 9, 10 గంటలు కరెక్ట్గా ఉద్యోగం చేసే వ్యక్తి ఎవరన్నా ఉంటే ఒక ఆర్టీసీ కార్మికుడే సార్. ఇంకెవ్వరూ లేరు. ఇంకెవరైనా చేస్తారు అంటే ఒక ఆఫీస్ సార్. ఇంకొక మాట సార్, ఇవాళ ఆంధ్రాలో విలీనం జరిగినప్పుడు ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ విలీనం చేయొచ్చు కదా, చేయొచ్చు. రెండోది ఇంకొకటి ఏంటంటే, ఆంధ్రాలో విలీనం చేసిన తర్వాత అక్కడ ఒక జూనియర్కి ఇక్కడికున్న జూనియర్కి 15,000 శాలరీ తేడా ఉంది. అక్కడున్న సీనియర్కి ఇక్కడున్న సీనియర్కి 50,000 తేడా ఉంది. ఎందుకు సార్? ఇవాళ ఎవరి కోసం తెచ్చాం సార్ తెలంగాణ? ఆ రోజు కోదండరావు సార్ చేయమన్నాడు, మీరు అందరు లేకపోతే సార్ సక్సెస్ కాదన్నాడు. ఇవాళ మేము త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణలో పదవులు అనుభవిస్తూ
మమ్మల్ని ఇబ్బంది పెట్టండి, మీ ప్రభుత్వాలు కరెక్ట్ కాదని చెప్పి మా కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.